హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ అండి. రొయ్యల కర్రీ చేయడానికి చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటిది ఏం లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈరోజు నేను మీకు చూపించేస్తాను. అలానే మనకి తక్కువ క్వాంటిటీతో కూడా ఎక్కువ గ్రేవీ అన్నది వస్తుందండి. చాలాసార్లు మనకి ప్రాన్స్ కర్రీ చేసినప్పుడు గ్రేవీ అన్నది చాలా తక్కువ వస్తుంది, క్వాంటిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. కానీ అలా కాకుండా కొంచెం కర్రీని కూడా మంచి గ్రేవీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు మీకు సింపుల్గా నేను చూపించేస్తాను. ముందుగా అయితే స్టవ్ మీదకి ఒక ప్యాన్ తీసుకొని అందులోనికి ఆయిల్ అన్నది యాడ్ చేసుకొని 1 టీ స్పూన్స్ వరకు పసుపు అన్నది యాడ్ చేసుకోండి. ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ రొయ్యలు వేసేసుకున్న తర్వాత వాటర్ అన్నది వస్తుందండి. ఆ వాటర్ అన్నది కంప్లీట్గా పోయే వరకు కూడా మనం ఈ రొయ్యలను అన్నది ఇలా వేయించుకోవాలి. వాటర్ అన్నది కంప్లీట్గా పోయేంత వరకు వేయించుకోవడం వల్ల మనకి పచ్చివాసన అన్నది తగ్గుతుందండి. వాటర్ అన్నది క్వాంటిటీ ఏమాత్రం లేకుండా మనం చూసుకొని మనకి గిన్నెకి అన్నది రొయ్యలు అంటుకోకుండా మన రొయ్యలు అన్నది వేయించుకోవాలి. మనకి రొయ్యలు అన్నది కంప్లీట్గా వాటర్ పోవడానికి 5 to 7 minutes పడుతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవడమేనండి. చూసారు కదా, నేను వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేసి రొయ్యలు అన్నది ఎంత బాగా కుక్ అయిపోయినాయో. ఇప్పుడు ఈ రొయ్యలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలామంది ఆనియన్స్లోనే రొయ్యలు వేసేస్తూ ఉంటారండి. అలా వేయడం వల్ల కర్రీ అన్నది కొంచెం మనకి ఆ స్మెల్ అన్నది తెలుస్తుంది. ఇలా వేయించుకొని తీసుకోవడం వల్ల మనకి అస్సలు స్మెల్ అన్నది రాదండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అన్నది. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ అనేది చూసేద్దామండి. మనం దీనికోసం వేరే బౌల్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రొయ్యలు వేయించిన గిన్నెలోనే మనం ఇంకొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేసేసుకొని మనం కర్రీ కూడా రెడీ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆయిల్ అన్నది వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొంచెం కరివేపాకు అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలని నాటు పెట్టుకోవాలండి. మా సెంటర్లోనికి నాటు పెట్టేసుకొని ఈ విధంగా వేసేసుకొని పచ్చిమిరకాయలు కూడా బాగా వేపేసుకోవాలి. పచ్చిమిరకాయలు బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కచ్చాబిచ్చా దంచుకొని వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అన్నది బాగా వస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ అన్నది చాలా బాగుంటుందండి. నార్మల్గా మనం మెత్తగా మిక్సీ పట్టేస్తాం కదా, అలా పట్టడం వల్ల అది జ్యూసీగా అయిపోతుంది. ఇలా ఉండడం వల్ల బరకగా ఉండి మనకి రైస్లోకి బాగా కలుస్తుందండి. మనకి ఇంట్లో చిన్నప్పుడు రొయ్యల కర్రీ కానీ చేపల కర్రీ కానీ ఏం చేసినా ఇంట్లో రోట్లో దంచి ఉల్లిపాయ అన్నది వేసేవారండి. అప్పుడు కల్లం అనేవారు, అందులోని దంచి వేసేవారు. ఇప్పుడు అంతా మిక్సీ వచ్చేసింది కాబట్టి సో ఈ విధంగా మీరు బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం ఇందులోనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అది కూడా మగ్గిపోయిన తర్వాత ఇలా 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యల్ని వీటిలో వేసేసుకోవాలి. అలానే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్స్ వరకు కారం అన్నది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ రొయ్యలకి మాత్రమే కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తున్నానండి. దాన్ని బట్టి నేను క్వాంటిటీ తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువగా రొయ్యలు తీసుకునే వాళ్ళు క్వాంటిటీ లెవెల్స్ పెంచుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. కంప్లీట్గా స్టవ్ అన్నది లో ఫ్లేమ్లోనే ఉండాలి, మనం దగ్గరే ఉండాలండి, లేదంటే కూర అన్నది మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి సరిపడా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ అన్నది పోసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఇందులోనికి గరం మసాలా అన్నది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇది మీరు బయట దొరికిందైనా పర్వాలేదు, ఇంట్లోనే ప్రిపేర్ వేసుకోవచ్చండి. ఇలా 1 స్పూన్ గరం మసాలా అన్నది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడమేనండి. మనకి మంచిగా టేస్టీగా ఉండి రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు అన్ని పర్ఫెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ మసాలా లేకుండా ఎక్కువ ఘాటు లేకుండా మీకు మంచి ఫ్లేవర్తో కర్రీ అన్నది రెడీ అవుతుందండి. వీడియో అన్నది మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకా కూడా సపోర్ట్ అన్నది ఇవ్వండి. మీ దగ్గర ఇలా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఉంటే సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.